ఇప్పుడు శ్రోతల కొరకు మన ముందుకు రాబోతున్న అంశం తెలుగువారి పండుగ అయిన ఉగాది. దాని ప్రాముఖ్యతను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే గేయం శ్రోతల కోసం 4వ తరగతి చిన్నారి అనన్య ఆలపిస్తుంది. ముడులు మురిసే మొగ్గలు విరిసే ఉగాది పండుగ వచ్చింది. కోకిల పాటలు మామిడి పూతలు జనాలకెంతో నచ్చింది. ప్రకృతి మాతకు పచ్చని కోపల వెచ్చని గాలినిచ్చింది. తెలుగు వారి ముంగిళ్ళంతట కొత్త కాంతులను తెచ్చింది. చైత్రమాసపు పాడ్యమి రోజున వసంత ఋతువుని పిలిచారు. మామిడి ఆకుల తోరణాలతో శుభాకాంక్షలను తెలిపారు. ఉగాది రోజున ప్రభాత వేళన తలంటి స్నానం చేశారు. 6 రుచులనే చక్క కలిపి ఉగాది పచ్చడి చేశారు. పిల్లలు పెద్దలు పూజలు చేసి లోకహితమునే కోరారు. పిండి వంటలను ఇరుగు పొరుగు పంచి ఇచ్చుకొని తిన్నారు. పంచాంగము విందామని అంటూ కోవెలకందరూ వెళ్ళారు. రాజపూజము అవమానములను శ్రద్ధగా అందరూ విన్నారు. మన ధర్మమును మన సంస్కృతిని ఈలలో ఎన్నో